గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పార్లమెంట్ లో ఇవాళ వందే మాతరం గేయం మారుమోగనుంది. వందే మాతరం జాతీయ గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. దాదాపు 10 గంటల పాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను మొదలు పెడతారు. స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతరం చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతపై సభ్యులు మాట్లాడనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ పాటలోని కొన్ని భాగాలను తొలగించిందని మోదీ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చర్చ సమయంలో సభలో గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ 1875లో వందే మాతరం పాటను రాశారు. ఇది 1882లో ప్రచురితమైన ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠంలో భాగం. స్వరాలు సమకూర్చినది జగన్నాథ్ భట్టాచార్య. స్వాతంత్ర సమయంలో లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా ఈ గీతం నిలిచింది. 1950లో భారత గణతంత్ర రాజ్యాంగంలో జాతీయ గీతంగా అధికారిక గుర్తింపు పొందింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ లో వందే మాతర గీతానికి సంబంధించిన ప్రత్యేక ప్రకటన చేస్తారు. ముఖ్యంగా ప్రసంగం సంబంధించి ఈ రోజు 10 గంటల పాటు లోక్సభలో చర్చ జరగనుంది. అయితే పార్లమెంట్ లో ఈ చర్చకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. వందే మాతర గీతం ఆలపించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ గీతానికి సంబంధించిన ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తం చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఎవరైతే పార్లమెంట్ లో వందే మాతర గీతంపై ప్రసంగిస్తారో వారికి సంబంధించి కూడా సమాచారం ఇచ్చారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కూడా వందే మాతర గీత ఆలాపనకు సంబంధించి దాని ప్రాధాన్యత ఏంటి, అసలు స్వాతంత్రోద్యమంలో వందే మాతర గీతం ఏ విధంగా ప్రభావం చూపిందనే విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేసే అవకాశం ఉంటుంది. వందే మాతర గీతంపై లోక్సభలో ప్రత్యేక చర్చ సందర్భంగా ఇప్పటికే ఆయా ఎవరైతే ఎంపీలు కావచ్చు, మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, వారికి సమాచారం ఇచ్చారు. 12 గంటలకు లోక్సభలో వందే మాతర గీతంపై ప్రధాని అధికారికంగా ఈ చర్చనైతే ప్రారంభిస్తారని పార్లమెంట్ వర్గాలు అయితే ఇప్పటికే పేర్కొన్నాయి. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనంతరం విపక్షాల సభ్యులకు కూడా కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ పక్షాలతో పాటు విపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీల నాయకులకు కూడా ఈ వందే మాతర గీతాలాపనకు సంబంధించిన దాని ప్రాధాన్యత ఏంటి, అసలు స్వాతంత్రోద్యమంలో వందే మాతర గీతం ప్రాధాన్యత ఏంటి, ఏ ప్రభావం ఏ విధంగా చూపించింది, ఉద్యమంలో బ్రిటిష్ వారిని వ్యతిరేకించి వారి గుత్తాధిపత్యాన్ని నివారించే క్రమంలో వందే మాతరం ప్రాధాన్యత ఏ విధంగా ఉందని చెప్పి తెలియజేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్డీఏ పక్షాలకు లోక్సభలో 3 గంటల సమయం కేటాయించగా కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు 8 మంది నేతలకైతే అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై చర్చను ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోక్సభలో అయితే ఈ రోజు వందే మాతర గీత ఆపలపైన ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా వందే మాతర గీతాలాపన చేయాలని చెప్పి ఇదివరకే ఒక సందేశాన్ని ఇచ్చారు. దాంతో ఆ రోజు అన్ని స్కూళ్లలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో, కలెక్టరేట్లలో వందే మాతర గీతాలాపన చేసి దేశవ్యాప్తంగా వందే మాతర గీతాలాపన ప్రాధాన్యత చెంది 150 సంవత్సరాల సందర్భంగా అసలు వందే మాతర గీతానికి ఏంది, అసలు ఎందుకు ఈ గీతాలాపన చేయాలి, 1937లో ఈ గీతం రచించడానికి సందర్భం ఎందుకు వచ్చింది, స్వాతంత్రోద్యమంలో దీని పాత్ర ఏందని తెలియజేశారు. అయితే పార్లమెంట్ సాక్షిగా దీనికి సంబంధించిన ప్రాధాన్యత తెలియజేస్తే మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా వందే మాతర గీతాలాపనకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది, ఇంతకాలం దాదాపు 150 సంవత్సరాల పాటు ఈ వందే మాతర గీతాలాపనకు సంబంధించి ఎవరు బయటకు వెలికి తీయని విషయాలను ఈ 1882లో ప్రచురితమైన ఆనంద్ మఠ్లోని ఈ విషయాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బంకిం చంద్ర చటర్జీ అయితే ఈ గీతాన్ని రాశారు.
వందే మాతరం గీతం 150 ఏళ్ల ఉత్సవం అనేది దేశవ్యాప్తంగా జరుపుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు కూడా ఈ గీతాలాపనకు సంబంధించిన ఆ ప్రత్యేకతను తెలియజేయడమే దీనికి సంబంధించిన ప్రత్యేక ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ సహా ఎన్నికల సంస్కరణలపై కూడా పార్లమెంట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంట్ జరుగుతున్న ఈ క్రమంలో వందే మాతర గీతాలాపన అది ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పాటు అన్ని ఏదైతే గవర్నమెంట్ బాడీస్ ఉంటాయో వాటికి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ప్రపంచవ్యాప్తం చేయడం యోగా ద్వారా ఏ విధంగా అయితే ప్రపంచంలో యోగా ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, భారతదేశంలో యోగా ఏ విధంగా ఉంది, యోగా ప్రాధాన్యత ఏంటి, యోగా ప్రాశస్త్యం అది తెలియజేసి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర ఉన్నత బాడీస్ లో కూడా భారత తన కీర్తిని చాటుకుంది. ఆ వందే మాతర గీతాలాపన కూడా ఆ విధంగానే పూర్తి స్థాయిలో భారత్ యొక్క అసలు ఉద్యమ ప్రస్థానంలో వందే మాతర గీతం ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, అసలు దానికి రచించడం గల కారణాలు ఏంటి, ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆ గీతానికి సంబంధించి బ్రిటిష్ వారిని వ్యతిరేకించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తం చేయడమే కేంద్ర ప్రభుత్వ విషయంగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దాదాపు సుమారు గంట పాటు దీనిపైన ప్రస్తావిస్తారని చెప్తున్నారు. కానీ విపక్షాలకు కూడా సమయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రముఖమైన కొన్ని ఈవెంట్లను మాత్రం ప్రస్తావించి ఆ లోక్సభలో ఆ విధంగా ఎవరైతే తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటారో వారికి ఇది ఒక ప్రత్యేక సందర్భంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.